ఓకే. సో ఇప్పుడు మాన్యువల్గా మనం విండోని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ని మనం డిజైన్ చేయాలి. ఆ తర్వాత మనం మధ్యలో ఉన్న సర్ఫేస్ని మనం రిమూవ్ చేయాలి. ఆ తర్వాత మనకి విండో అనేది ఏ టైప్ ఆఫ్ డిజైన్లో కావాలో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైనింగ్ అనేది మనం చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేనేం చేస్తానంటే 2 ఇంచెస్ ఫస్ట్ ఇక్కడ బాక్స్ని మనం డ్రా చేసుకొని 4 ఇంచెస్ 2 ఇంచెస్ అని నేను ఇక్కడ ఇట్లాగా పెట్టుకున్నాను. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ మరొక బాక్స్ని తీసుకొని 2 ఇంచెస్ ఇక్కడ ఒక బాక్స్ని డ్రా చేసుకొని 2 ఇంచెస్ 2 ఇంచెస్ అని చెప్పి ఇలాగా నేను క్రియేట్ చేసుకున్నాను. దీన్ని ఇలా డబల్ క్లిక్ చేసి మూవ్ టూల్తో దీని సెంటర్కి దీని సెంటర్లో ఇలాగా క్రియేట్ చేసుకొని దీన్ని ఇలాగ పెట్టుకుంటాను. సో దీన్ని మళ్ళీ ఇలా డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ని మనం తీసుకొని దీన్ని నాకు ఎట్లా కావాలనుకుంటే అట్లాగా నేను ఇక్కడ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను దాన్ని మూవ్ టూల్తో సో ఒక పర్టికులర్ షేప్లోని మనం క్రియేట్ చేసుకోవాలి. లేదా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ని ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ నేను 2 ఇంచెస్ 4 ఇంచెస్ అని ఇచ్చాను. ఓకే. సో తర్వాత మళ్ళీ నేను మరొక బాక్స్ని ఇలా డ్రా చేసుకొని 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఇచ్చేసి దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ మధ్యలో పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నేను మూవ్ టూల్తో ముందు మూవ్ చేసుకొని అంటే షేప్ అనేది మనం యాక్యురేట్గా డిజైన్ చేసుకోవడం ఫస్ట్ మనకి రావాలి. ఓకే. సో అందుకని ఇక్కడ ఏంటంటే రకరకాల మెథడ్స్లో మనం డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరో కావాల్సిన క్రియేటివిటీ వాళ్ళు అక్కడ వాడుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్తో దీని యొక్క సెంటర్ పాయింట్ని ఇక్కడ ఎలాగో పెట్టుకున్నాను. ఓకే. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్జెస్ని నేను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాలో మీ అనే ఒక ఆప్షన్ తీసుకొని
దానికి క్లిక్ చేయడం. అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ నేను ఏదైతే షేప్ డిజైన్ చేశానో ఆ డిజైన్ తాలూకా పార్ట్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే సింపుల్గా మనం ఇక్కడ దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనం ఎలాగా తీసుకోవాలి దీన్ని అంటే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ని ఇలాగా డిజైన్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యొక్క ఎడ్జ్ని సెలెక్ట్ చేసి మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ కంట్రోల్కి హోల్డ్ చేసి నేను ఆ ఎడ్జ్ని ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే బై 2 చేస్తాను. బై 2 చేస్తే ఏమైందంటే నాకు ఇలా వస్తుంది. ఓకే, సో అలా కాకుండా మనకి కావాల్సింది ఏంటంటే 2 లైన్స్ కావాలి కదా ఇక్కడ. సో అందుకని ఇక్కడ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కంట్రోల్కి పట్టుకొని ఇలా తీసుకొని ఇక్కడ బై 3 అని చెప్తాను, అంటే /3 అంటే అప్పుడు నాకు ఇక్కడ ఈ పార్ట్స్ ఇలా సపరేట్ అయ్యాను చూసారా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఆఫ్సెట్ యూజ్ చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ అలాగే ఇక్కడ ఇలా డబల్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే మధ్యలో ఈ పార్ట్స్ అనేవి నేను ఇక్కడ తీసిస్తాను. ఇవి ఎలిమినేట్ చేసిస్తాను. ఓకే, సో ఎలిమినేట్ చేసేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసి మూవ్ టూల్తో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ అని చేయండి. ఇప్పుడు అది మూవ్ అవుతుంది. ఇప్పుడు చూసారా నాకు ఇక్కడ ఇలా వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ పుష్ పుల్ తీసుకొని నేనేమో ఇక్కడ వరకు దీన్ని ఇచ్చేస్తాను అనమాట. అంటే అప్పుడు ఏమైంది నాకు ఇక్కడ ఒక ఫ్రేమ్ లాగా నాకు క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి కావాలి, నాకు గ్లాస్ కావాలి కదా. సో గ్లాస్ కావాలి కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ని ఇలా నేను డ్రా చేసి ఇది డబుల్ క్లిక్ చేసుకొని నేనేం చేస్తానంటే దీన్ని మూవ్ టూల్తో మనకు అవ్వట్లే. ఇప్పుడు నేను దీన్ని రైట్ క్లిక్ మేక్ గ్రూప్ అని చెప్పి సో ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే ఇలా ఎక్స్ట్రాక్ట్ తీసుకొని ఇక్కడ దీన్ని మళ్ళీ మనం డబుల్ క్లిక్ చేసి పుష్ పుల్తో ఏం చేస్తానంటే ఒక చిన్న గ్లాస్ టైప్ లాగా నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తాను, అవుటర్ అంటే గ్రూప్ అవుట్కి మనం క్లోజ్ గ్రూప్ అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ గ్రూప్లో ఇది ఉన్నది. ఓకే, సో కానీ ఇక్కడ ఇది డబుల్ క్లిక్ చేసేసి దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇవి కూడా నేను ఫిల్ చేయాలి కదా. సో దీన్ని డబుల్ క్లిక్ చేసేసి దీన్ని ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలాగా తీసుకొని ఇప్పుడు *2 అని ఇస్తాను. ఓకే, సో *2 అంటే నాకు ఇక్కడ ఇదే ఇలాగా క్రియేట్ అయిపోతుంది. ఓకే,
సో ఇక్కడ నేను క్లోజ్ గ్రూప్ అని చెప్పి సో దీన్ని అండ్ అలాగే దీన్ని ఇది ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది మొత్తం నేను మేక్ గ్రూప్ చేస్తాను. అంటే ఒక సెట్ కింద మనకి క్రియేట్ అవుతుంది అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే మనం ఇన్ డీటెయిల్ మోడల్, అంటే మోడల్స్లోని మనం ఇన్ డీటెయిల్ మోడలింగ్ ఏమైనా మనం చేయాలి అనుకుంటే సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు. అర్థమేనండి? అంటే ఇది ఇలా చేసుకుంటే ఇది బాగా కాస్త టైం టేకర్, అంటే మనం డిజైన్ చేయడం అనేది. అలా కాకుండా మనం 100 బిట్ టూల్ అనేది వాడితే ఏమవుతుందంటే సో మనం సింపుల్గా ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ డ్రా చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ క్రియేట్ ఫ్రేమ్ ప్యానల్స్ అని తీసుకొని ఇక్కడ మనకి ఎన్ని కావాలి 3x3. సో ఇక్కడ బై 3 అంటే ఇలా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని 1 చేసామనుకోండి, అప్పుడు నాకు ఇలాగ క్రియేట్ అయిపోతుంది ఫ్రేమ్ అన్నమాట. అంటే చాలా సింపుల్గా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా కూడా మనం డిజైన్ చేసుకోవాలి అంటే సింపుల్గా ఇక్కడ మనకు కావాల్సిన మనం ఇక్కడ క్రియేషన్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ విండోలో 3D వేర్ హౌస్లోకి వెళ్తాం. మనకి ఇక్కడ సైన్ ఇన్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం డోర్స్ అని చెప్పాలి. సో డోర్స్ అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డోర్ని మనం ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి డోర్ మనకి కావాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్ అనేది మనకు ఉంటాయి. సో డిపెండ్ ఆన్ ద వర్క్ బట్టి మనకి కావాల్సిన అంటే షేప్ ఆఫ్ ద డిజైన్స్ని మనం తీసుకొని, అంటే మనకి లుక్గా మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఆ పార్ట్లోకి వెళ్ళిపోయి మనం అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఏవైతే మనకి కావాలనుకుంటున్నామో అవి ఇక్కడ మనకి వస్తాయి. ఓకే, సో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, మనం ఫస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఏ డోర్కి ఆ డోర్ మనకి సపరేట్ అవుతుంది. అంటే మనకి ఎలాంటి డోర్ కావాలి, ఎలాంటి షేప్ది కావాలో మనమే ఇక్కడ ఫస్ట్ డిసైడ్ చేసుకుంటే సో అప్పుడు నాకేమవుతుందంటే వర్క్ అనేది చాలా సింపుల్ అవుతుంది అనమాట. నాకు ఏవైతే వద్దనుకుంటానో వాటిని నేను రిమూవ్ చేసేసుకుంటాను. అర్థమైనా? సో నాకు కావాల్సినవి మాత్రమే నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ డోర్ని మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఏదైతే ఉందో నాకు ఎడ్జ్ జాగ్రత్తగా మనం దాన్ని పిన్నింగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే సైజు పెద్దదైపోయింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్కేల్ టూల్ తీసుకుంటే సో స్కేల్లో మనకు అది ఎంతవరకు కావాలి ఏంటి అనేది మనమే ఇక్కడ డిసైడ్ అయ్యామనుకోండి, సింపుల్ అన్నమాట. ఇక్కడ నాకు డోర్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ నాకు డోర్ అనేది యాడ్ అయిపోయింది. చూసారా? మరి ఇక్కడ సింపుల్గా మనం డోర్స్ని యాడ్ చేసుకోవడం జరిగిపోయింది. అంటే ఇక్కడ మనం రకరకాల మెథడ్స్ని మనం వాడుకొని మనకి కావాల్సిన వేలో షేప్స్ కానీ డిజైన్స్ కానీ మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే.